శ్రీమతి నారా భువనేశ్వరి అమ్మని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నందమూరి తారకరామ్ అతని ముత్తాత గారు నందమూరి తారక రామారావు గారిలాగా అతను కీర్తి ప్రతిష్ట అనేది అతనికి లబ్ధి పొందాలని నేను కోరుకుంటున్నాం. నేనే కాదు, మా కుటుంబ సభ్యులు ఇక్కడ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అదే కోరుకుంటున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. దిస్ ఈజ్ ద 4th జనరేషన్ ఇంటూ ద మూవీ ఇండస్ట్రీ. నాకు తెలుసు రామ్ కసితో అతని టాలెంట్ ఏంటి అనేది నిరూపించుకోవటానికి అతను చాలా కష్టం పడ్డాడు, ఎదుర్కొన్నాడు కూడా. ఆ కసి ఉండే ప్రతి వ్యక్తి తప్పకుండా పైకి ఎదిగి అతను ఏం కోరుకుంటాడో తప్పకుండా అతను అక్కడికి వెళ్ళగలడు. అట్లానే న్యూ టాలెంట్ రోర్ ప్రొడక్షన్ నంబర్ 1 గీత గారికి నా కృతజ్ఞతలు. అండ్ ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్. అది ఆవిడ ఫస్ట్ ప్రొడక్షన్. అండ్ డైరెక్టర్ ఈ సినిమాకి వైవిఎస్ చౌదరి గారికి నా గుడ్ విషెస్. అండ్ చౌదరి గారు ఆయన ఫ్యామిలీ ఎప్పుడు నందమూరి ఫ్యామిలీకి సపోర్టివ్గా ప్రతి దాంట్లో వాళ్ళు ముందుంటున్నారు. దానికి కూడా మా కృతజ్ఞతలు మా కుటుంబ సభ్యులు నుంచి. సో మరొక్కసారి రామ్కి ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అండ్ నాకు తెలుసు అతను తప్పకుండా విజయంతో ముందుకెళ్తాడు. మరొకసారి ఇక్కడికి వచ్చిన అందరికీ, మీడియా వాళ్ళకి, అదే కాకుండా చౌదరి గారి టీమ్కి ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. బికాజ్ నేను నమ్మేది టీమ్, వాళ్ళు లేకపోతే చౌదరి గారు ముందుకు వెళ్ళలేరు. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ద టీమ్. అండ్ గీతా గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నమస్కారం అండి అందరికీ నమస్కారం. నాన్నగారి నటన, he was, he is and will always remain a legend till this earth exists. ఆయనే సాటి అని నిరూపించుకున్న మహామనిషి. ఆ లెగసీని ముందుకు తీసుకెళ్ళటానికి ఆయన కొడుకులు మనవలు ఎంతో కృషి చేస్తున్నారు. ఫలితం వాళ్ళు కూడా ముందుకు దూసుకు వెళ్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ టైం నందమూరి ఫ్యామిలీ చరిత్రలో మునిమనవడే అరంగేట్రం చేయబోతున్నాడు. మీ అందరి బ్లెస్సింగ్స్, బెస్ట్ విషెస్ చాలా అవసరం అతనికి. మీ ఆశీర్వచనాలే అతన్ని ముందుకు నడిపిస్తాయి. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ చౌదరి గారు అండ్ హిస్ వైఫ్ గీతా ఫర్ ఇంట్రడ్యూసింగ్ Ram and also giving us this opportunity to attend this wonderful occasion. I would like to thank the press and media also for their continuous cooperation and hope you will all continue doing so. మీ అందరి ప్రోత్సాహం చాలా అవసరం అతనికి. మీ అందరి ప్రోత్సాహమే అతనికి వెన్నెముక లాంటిది. ఇక్కడ విచ్చేసిన అతిథులందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఎందుకంటే మీరెంతో పెద్ద మనసుతో ఇక్కడికి వచ్చి ఆ బాబుని ఆశీర్వదించారు కనుక. మన మధ్యన ఇప్పుడు జానకిరామ్ లేకపోయినా అతను ఎక్కడున్నా అతని కొడుకుని చూసి తప్పకుండా మురుసుకుంటూ ఉంటాడు. మై బెస్ట్ విషెస్ టు యూ ఆల్సో దీపిక. మే గాడ్ బ్లెస్ యూ ఆల్వేస్ అమ్మా. సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి, అతిథులకు, ముఖ్యంగా మా నందమూరి ఆడపడుచులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను అస్త్ర సన్యాసం చేసి 25 ఏళ్ళయింది. నా లాస్ట్ చిత్రం గొప్పింటల్లుడు. మళ్ళీ 25 ఏళ్ళ తర్వాత నా మనవడి
షాట్ తీసే భాగ్యం నాకు కలిగింది. చౌదరి గారు వచ్చి మీ చేత్తో మీ మనవడి ఇది తీయాలండి అని చెప్తే ఇక తప్పలేదు, నా ఒట్టు తీసి గట్టు మీద పెట్టా. ఇకపోతే మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారు, ఆయనకి ఇష్టమైన మనవడు అంటే ముని మనవడు, అంటే మనవడు మా జానకిరామ్. ఎందుకంటే మా జానకిరామ్ 3వ తరానికి అందరికంటే పెద్ద మనవడు. సో వాళ్ళిద్దరికీ చాలా చనువు ఉండేది, మా నాన్నగారికిను జానకిరామ్ గారికి. ఆ నేపథ్యంతో ఇక జానకిరామ్ గారు స్టేట్స్ వెళ్ళటం జరిగింది. ఆయనకి 2 పిల్లలు అక్కడే పుట్టారు అమెరికాలో. ఈ లోపల ఈ కాల వ్యవధిలో మా నాన్నగారు కాలం చేశారు. ఇక జానకిరామ్ గారికి మొదటి సంతానం మా రామ్, అంటే ముద్దుగా పిలుచుకునే పేరు అది రామ్. సో అక్కడ విధి విధానాలు మీకు తెలుసు. పుట్టబోయే బిడ్డలకి ముందే పేర్లు పెట్టాలి, అక్కడ ముందే రిజిస్టర్ చేయాలి. అది మగబిడ్డకైనా ఆడబిడ్డకైనా ముందే పేరు పెట్టాలి. ఆ నేపథ్యంలో జానకిరామ్కి మా నాన్నగారి మీద ఉండే ఆప్యాయతతో అనురాగంతో ఆయన మొదటి సంతానానికి నందమూరి తారక రామారావు అని పేరు పెట్టడం జరిగింది. అది పుట్టుకతో వచ్చిన పేరు ఆయనకి, అది మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇకపోతే ఆయనకి ఈ కళ్ళన్న ఎవరు, మా తారకరామ్, మా మనవడు తారకరామ్ చాలా ఇష్టం. సో ఆయన కూడా ఈ రంగంలోకి రావాలని తాపత్రయపడ్డాడు, దానికి చాలా కృషి చేశాడు. ఈ లోపల మన డైరెక్టర్ వైవిఎస్ చౌదరి గారు ఆయన్ని చూడటం జరిగింది. ఆయన మీద సదాభిప్రాయం కలిగి ఆయనతో సినిమా తీయాలని ముందడుగు వేశారు ఆయన. దాని ఫలితమే ఇప్పుడు ఈ ఎన్టీఆర్ ప్రొడక్షన్స్, దాని పూర్తి పేరు ఇదేంటమ్మా, న్యూ టాలెంట్ రోర్స్ ఎన్టీఆర్. సో అది. సో ఈ శుభ సందర్భాన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సినిమా ద్వారా చౌదరి గారికి వారి సతీమణికి గీతా గారికి లాభాలు ఆర్జించాలని, అలాగే మా మనవడు నందమూరి తారక రామారావుకి మంచి పేరు ప్రఖ్యాతలు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ అండ్ యూ. ఈ సినిమాకి పనిచేసే సాంకేతిక నిపుణులకు నా ధన్యవాదాలు.